ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. అమ్మా బంధువులను పరామర్శించొస్తాను అని అమ్మకు చెప్పి వెళ్ళిన ఆ 23 సంవత్సరాల యువకుడు తిరిగొస్తూ తనతో పాటు ఆ ఇంటి వెలుగులను కూడా తీసుకెళ్ళిపోతాడని ఆ తల్లిదండ్రులు కల్లో కూడా ఊహించలేదండి. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటికి వెలుగునిచ్చే ఆ దీపం ఆరిపోయింది. నాన్న 10 నిమిషాల్లో వస్తానని చెప్పినటువంటి ఆ కొడుకు తిరిగి రాని లోకాలకు వెళ్ళాడనే వార్త విన్న ఆ తండ్రి గుండె నిజంగా చెరువైపోయింది. కాలం చేసిన గాయానికి ఆ కన్న ప్రేమ మోగపోయింది. ఆ తండ్రి బాధ ఏ స్థాయిలో ఉందో నిజంగా మాటలు చాలవు. ఆ తండ్రి ఆ తల్లి వాళ్ళు పడుతున్నటువంటి ఆ బాధను చూసి నిజంగా ఎవరికైనా కళ్ళెమ్మట నీళ్ళు వస్తాయి. డాడీ అమ్మకు టాబ్లెట్స్ నిండిపోతా మళ్ళా ఇక ఇద్దరు మీద కట్టాయి తలపై తీసుకున్నా తనకి వెళ్ళి ఇంటిది 10 నిమిషాల్లో నేను నమ్మలేదు ఎవరు కూడా. ఏ పని ముద్దుగా తెలియదు నాకు. పోలీసులు ఏమన్నారు? నా బండిని వేసుకొచ్చిన చెవుల వరకు కూడా అట్లా కూడా అంబులెన్స్ రాకపోతే ఉస్మాన్ తోలుకోతా అంటే బండి వేసుకొచ్చినాం. ఎన్ని గంటలకు జరిగింది? కనుకోబడి ఆయన ఫోన్ చేసిండు అదే ఫోన్ తోటి, మా కొడుకు ఫోన్ తోటి. ఈ రఘువారి అంటే అవ్వన్న, శ్రీనివాస అంటే అవ్వన్న, మీ స్పాట్ డెడ్ అంటే చెప్పిండు. మా వాళ్ళ నెంబర్ ఎవరు కూడా టెన్షన్ ధైర్యం తీసుకో ఇలాంటి విషయంలో. మా అడవిలో ఇప్పుడే మాట్లాడాను నాకు అట్లా చెప్తున్నాడు. హాస్పిటల్కి ఎందుకు వచ్చినా సార్? హాస్పిటల్ మా అల్లుడు హాస్పిటల్ అంటే పోయినాం అందరం. మల్కాపూర్ గ్రామంలో బక్కరెడ్డి రఘునాథ్ రెడ్డి తల్లిదండ్రులకు చేదోడు వాదుడుగా ఉంటూ ఆ ఇంటికి దీపంలో ఉన్నాడు. ఒక్కగానొక్క కొడుకు. 3 కుమార్తెలు ఉన్న రఘునాథ్ రెడ్డి ఇంటికి ఆసరా. పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులను ఆనందంగా చూసుకునే రఘు బుధవారం మధ్యాహ్నం ఆసుపత్రిలో ఉన్న బంధువులను చూసి వస్తానని చెప్పి బైక్ మీద వెళ్ళాడు. ఆసుపత్రిలో బంధువుల యోగక్షేమాలు అడిగాడు. వాళ్ళకి ధైర్యం కూడా చెప్పాడు. ఇక తిరిగి ఇంటికి వస్తున్నటువంటి సమయంలో రఘునాథ్ను మొయినాబాద్ సమీపంలో మృత్యువు కబళించింది. హైదరాబాద్ బీజాపూర్ రహదారి మీద తాజ్ హోటల్ వద్దకి రాగానే ఎదురుగా అతి వేగంగా వచ్చిన ఒక గుర్తు తెలియని వాహనం రఘునాథ్ బైకును బలంగా ఢీ కొట్టేసింది. ఆ ధాటికి ఆ యువకుడు అంతెత్తున ఎగిరి రోడ్డు మీద కింద పడిపోయాడు. తలకు తీవ్రంగా గాయమైంది. అక్కడికక్కడే ప్రాణాన్ని కోల్పోయాడు. ఇంటికి వస్తాడనుకున్న కొడుకు చనిపోయాడని తెలిసి ఆ కన్నవారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. శోకంలో మునిగిపోయారు. ఆ తల్లి బాధ అంతా ఇంత కాదు. ఒకసారి చూడండి. ఆడికి దమ్మకట్టపోయినాము. ఆడికెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు నాకు టాబ్లెట్ లేకుండా వచ్చిన నా కొడుకుమైన వారు కాడ తనతో పంపించి మళ్ళీ వచ్చిండు. ఎవరికొని హీరో అంతనే నాకు తెలిసిన ఆయన నాతో 5 మాటలు మాట్లాడిండు. నా కొడుకు మళ్ళీ మాట్లాడలేడు నాతోటి. మీకేమని చెప్పి ఇంటికెళ్ళి నేను ఇంటికి పోతున్నా అమ్మని చెప్పింది నాకు. మా బిడ్డల ఇంటికాడికి వెళ్ళి నాకు ఇంకేం చెప్పలేదు. ఇక మా అల్లునికి దెబ్బలు తాకుతా హాస్పిటల్కి పోయినాము. ఆడికి వెళ్ళి ఆయన ముందర వచ్చిండు. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ మేము కాళ్ళు పోయినాము. ఇంకంతే తెలిసినాయన నాకు ఇంకేం లాస్ట్ సార్ ఏమని చెప్పిండు మీ కొడుకు? నాతో ఫోన్ మాట్లాడిండు. అమ్మ నేను ఇంటికి వస్తున్నా, డాడీకి పైసలు ఇచ్చి పంపి అమ్మ ఇంటికి వస్తున్నా, నిన్ను అక్క దగ్గర 2 రోజులు అన్నాడు. గంతే మాట్లాడిండు. నాకేం తెలియదు. ఇక అందరి నోట్లో నాలుకలా ఉండే రఘు చనిపోవడంతో బంధువులు మిత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నవాడైనా ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న అతడు చనిపోవటం ఆ కుటుంబానికి తీవ్ర లోటుని చెప్తా ఉన్నారు. ఒకరి నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవటమే కాకుండా కుటుంబాన్ని అనాథని చేసేసింది. రోడ్డు ప్రమాదాలు కేవలం సంఖ్యలు మాత్రమే కాదు, అవి కుటుంబాలను ఎంత చిన్నాభిన్నం చేస్తున్నాయో ఒకసారి గుర్తు చేసుకోవాలి. రఘునాథ్ రెడ్డి తలకు గాయం కావడంతో అక్కడికక్కడే స్పాట్లో చనిపోయాడు. రోడ్డు మీదే ప్రాణాలు వదిలేశాడు. రఘునాథ్ రెడ్డి కేవలం ఒక హెల్మెట్ పెట్టుకొని ఉంటే, అతను సేఫ్టీ మెజర్స్ తీసుకుని ఉంటే ఆ తలకు తగిలినటువంటి గాయం నుంచి ఈజీగా తప్పించుకునేవాడు ఈరోజు మన మధ్య ఉండేవాడు. మీ ప్రాణం మీ కుటుంబానికి ఎంతో విలువైంది. దయచేసి హెల్మెట్ ధరించండి. మీకోసం ఇంట్లో ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. కళ్ళల్లో ఒత్తులేసుకుని బిడ్డ ఎప్పుడొస్తాడు అంటూ వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. భవిష్యత్తు మొత్తం మీ మీదే ఆధారపడుతూ ఉంటారు. అలాంటి కన్న తల్లిదండ్రులు
తీవ్ర శోకాన్ని మిగిల్చి వెళ్ళిపోతున్నారు. చిన్న నిర్లక్ష్యం. రోడ్డు భద్రతా సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రభుత్వాలు ఎప్పుడు చెప్తూ ఉంటాయి, మీరు రోడ్డు మీద వేగాన్ని నియంత్రించుకుని వెళ్ళండి, అతివేగం ప్రమాదకరం, హెల్మెట్ ధరించండి, ఇవన్నీ కూడా సజెషన్స్ చెప్తూ ఉంటారు, సూచనలు ఇస్తూ ఉంటారు. కానీ నిర్లక్ష్యం, ఏం కాదులే మనకేమవుతుందిలే అని చెప్పి ఈ చిన్నపాటి నిర్లక్ష్యం పూర్తిగా బతుకుని బుగ్గి చేసే పరిస్థితుంది, కుటుంబాలని అనాథల్ని చేసే పరిస్థితుంది. చూడండి, ఆ యువకుడు తల్లిదండ్రులను ఎంతో బాగా చూసుకుంటూ అక్కడ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అరే ఇంత మంచి వ్యక్తిని ఈరోజు దేవుడు తీసుకుపోయాడని చెప్పి ఆ బాధపడుతున్నారంటే దానికి కారణం ఇతను చేసుకున్నదే. ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చారంటే తప్పకుండా సేఫ్టీ మెజర్స్ పాటించండి, హెల్మెట్ పెట్టుకోండి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళండి. అలాంటప్పుడు మాత్రమే ఈ ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. చాలా బాధాకరమైన విషయం. ఆ తల్లిదండ్రులు గుండె కోత నిజంగా ఎవరు తీరుస్తారు చెప్పండి.